హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నడుము లూజు 35 ఇంచులు ఉన్న వాళ్ళకి బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 35 ఇంచులు. అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి వీళ్ళకి లైనింగ్ వచ్చేసి 1 మీటర్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు మనకి లైనింగ్ వచ్చేసి 1 మీటర్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఈ మిషన్ అంచులు రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి, బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టెక్స్ చివరి వరకు కొంచెం ఇలా లాగినట్లుగా పట్టుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే చూడండి, మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది? 14 ఇంచులు. ఇప్పుడు ఈ 14 ఇంచుల్ని మనం కింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 14 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 2 చోట్ల మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి, ఆది బ్లౌజ్లో నుంచి మనం నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ చివరికి వచ్చేసరికి ఈ కాజా పట్టీని కొలవకూడదండి. కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి. చూసారా, మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 35 ఇంచులు. ఇప్పుడు ఈ 35 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. అయితే 35 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే చూడండి, ఫస్ట్ అయితే టేప్ని 35 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 35 ఇంచుల్లో సగం వస్తుంది. 35 ఇంచుల్లో సగం వచ్చేసి 17.5 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ని ఈ 17.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 35 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 35 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 8.75 ఇంచులు. ఇప్పుడు ఈ 8.75 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా 8.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, అంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డాట్స్ అయితే వస్తాయి కదా, ఈ డాట్స్ కోసం ఏ సైజు వారికైనా సరే ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, 2 వైపులా కూడా మనకి సైడ్ జాయింట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ సైడ్ జాయింట్ల దగ్గర పట్టుకొని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి, మనం కింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే మనం నెక్కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా హెమ్మింగ్ పట్టీ స్టిచ్ చేయాలన్నా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ నెక్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా, మనకి బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 9 ఇంచులు ఉంది. అంటే ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అనమాట. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు డీప్ నెక్ అంటే ఏంటి అని చెప్పేసి. మనకి బ్యాక్ నెక్ పొడవు అనేది 9 ఇంచులు, 9 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అంటే 10 ఇంచులు, 11 ఇంచులు, 12 ఇంచులు ఇలా ఉంటే డీప్ నెక్ అంటాము. ఇక్కడైతే ఇది మనకి డీప్ నెక్కే కాబట్టి ఈ బ్లౌజ్ని మనం నడుము కొలత ఆధారంగా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు నెక్ పొడవు వచ్చేసి 9 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అంటే 8 ఇంచులు, 7 ఇంచులు, 6 ఇంచులు అలా ఉందనుకోండి, అలాంటప్పుడు మాత్రం నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ని కట్ చేయకూడదండి. ఖచ్చితంగా మనం ఆది బ్లౌజ్లో నుంచి చెస్ట్ లూజ్ తీసుకొని కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇది వచ్చేసి మనకి డీప్ నెక్కే కాబట్టి ఈ బ్లౌజ్ని మనం నడుము కొలత ఆధారంగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఈ నడుము లూజ్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. అయితే మీరు అలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే, మనం ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకుంటాం కదా. నడుము లూజ్ని కొలుచుకున్నప్పుడు మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు, 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అంటే 29, 28 ఇలా ఉంటే అవన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అంటే 31, 32, 33, 34, 35 ఇలా ఉంటే అవన్నీ కూడా పెద్ద సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్తో పని లేకుండా ఈ నడుము లూజ్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 35 ఇంచులు, అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి మనకి నడుము లూజులో 4వ భాగం ఎంతైతే వస్తుందో దానికి 1.5 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మనకి నడుము లూజులో 4వ భాగం ఎంత వచ్చింది, 8.75 ఇంచులు. ఇప్పుడు ఈ 8.75 ఇంచులకి మనం 1.5 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది, 10 ఇంచులు. అంటే ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 10 ఇంచుల్ని మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఈ చెస్ట్ లూజ్ అనేది ఎంత లెంత్లో మార్క్ చేసుకోవాలి అంటే, చూడండి, ఏ సైజు వారికైనా సరే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, 10 ఇంచులు. ఇప్పుడు ఈ 10 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచి లేదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చు అనేది మీ చాయిస్ అండి. మీరు 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1.35 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ షోల్డర్ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజు అనేదాన్ని బట్టి ఇక్కడ మనం నెక్ షోల్డర్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనేదాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, పెద్ద సైజ్ బ్లౌజు. పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 5.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే, అది చిన్న సైజ్ అయినా సరే, పెద్ద సైజ్ అయినా సరే, ఎవరికైనా సరే ఫస్ట్ అయితే 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి చిన్న సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, పెద్ద సైజ్ బ్లౌజు. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనం 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి.
ఒకవేళ మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి చంక దగ్గర ముడతలు వస్తున్నాయనుకోండి, అలాంటప్పుడు మీరు 1.5 ఇంచులకే మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. చంక రౌండ్ని డ్రా చేసేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, ముఖ్యంగా బిగినర్స్కి. చూసారు కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని టచ్ అవుతూ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంక రౌండ్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనకి నడుము లూజులో 4వ భాగం ఎంత వచ్చింది? 8.75 ఇంచులు. మనకి నడుము లూజులో 4వ భాగం ఎంత అయితే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. అంటే ఇక్కడ మనకి చంక రౌండ్ వచ్చేసి 8.75 ఇంచులు రావాలన్నమాట. అర్థమైంది కదా? మనం నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు చంక రౌండ్ అనేది నడుము లూజులో 4వ భాగం వచ్చేలా చూసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఈ షోల్డర్ ఖర్చు 1/2 ఇంచు వదిలేసి ఇక్కడి నుంచి కొలుచుకోవాలి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు షోల్డర్ ఖర్చు 1/2 ఇంచు వదిలేసి కొలుచుకోవాలి. అదే మనం ఆది బ్లౌజ్లో నుంచి చంక రౌండ్ని తీసుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు ఈ షోల్డర్ ఖర్చు 1/2 ఇంచుతో కలిపి కొలుచుకోవాలి. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చూసారా, మనకి 8.75 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీరు ఇలా చంక రౌండ్ని కొలుచుకున్నప్పుడు మీకు ఈ చంక రౌండ్ అనేది ఎక్కువ తక్కువలు వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ చంక డౌన్ని తగ్గించుకోవడం కానీ లేదా పెంచుకోవడం కానీ చేసి చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ వెడల్పు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే, సైజుతో పని లేదండి, ఎవరికైనా కూడా 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మిగిలిన ఈ 2.5 ఇంచులు వచ్చేసి నెక్ కోసం అనమాట. ఇక్కడ మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, కానీ ఈ కింది వైపు వచ్చేసి ఇక్కడ మనకి నెక్ షేప్ అనేది నీట్గా రావాలి అంటే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీరు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ నెక్ రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ నెక్ రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఆది బ్లౌజ్తో నెక్ రౌండ్ని చెక్ చేసుకునేటప్పుడు ఈ షోల్డర్ జాయింట్లు 2 కూడా ఇలా కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఈ షోల్డర్ కుట్టు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి. చూసారా, ఇక్కడ మనకి నెక్ రౌండ్ అయితే ఒక 1/2 ఇంచి తగ్గింది. ఇప్పుడు మనం ఈ 1/2 ఇంచిని పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి అంటే ఇక్కడ చూడండి, నెక్ కొంచెం బ్రాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా బ్రాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా మనకి ఈ షోల్డర్ కుట్టు వచ్చేసి ఈ మార్కింగ్ దగ్గరకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి. ఇప్పుడు చూసారా, మనకి నెక్ రౌండ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఎందుకంటే మన ఛానల్లో 2 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి నడుము కొలత ఆధారంగా, ఇంకొకటి వచ్చేసి చెస్ట్ కొలత ఆధారంగా అనమాట. ఇవి 2 చూడండి, మీకు డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ చూసారా మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూసారా మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోండి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 4 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ బ్లౌజ్ పొడవు బాగా ఎక్కువగా ఉందనుకోండి, అంటే 16 ఇంచులు 17 ఇంచులు అలా ఉందనుకోండి, అలాంటప్పుడు 4.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. అదే మీ బ్లౌజ్ పొడవు బాగా తక్కువగా ఉందనుకోండి, అంటే 13 ఇంచులు 12 ఇంచులు అలా ఉందనుకోండి, అలాంటప్పుడు 3.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 1 ఇంచుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున 1/2 ఇంచు అలాగే ఇటువైపున 1/2 ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. అలాగే మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారా, మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవడం వల్ల కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మార్కింగ్ కనిపించడం వల్ల మనం బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇక్కడ నేను బ్యాక్ నెక్ అయితే ఇప్పుడే కట్ చేయడం లేదండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం కదా, ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు అది బ్లౌజ్కైనా సరే డ్రెస్కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చూడండి, చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా, మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 11 ఇంచులు. ఇప్పుడు ఈ 11 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకోవాలి. 11 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 10 ఇంచులు. ఇప్పుడు ఈ 10 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోండి. అర్థమైంది కదా. మీ బ్లౌజ్కి చంక రౌండ్ని కొలుచుకున్నప్పుడు మీకు ఎంత అయితే వస్తుందో అందులోంచి 1 ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 10 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా, మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 8 ఇంచులు ఉంది. కానీ మనకి ఎంత వెడల్పు కావాలి? ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా, మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 10 ఇంచులు కావాలి. అంటే ఇప్పుడు మనం ఈ క్లాత్ని 10 ఇంచులు వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇవి వచ్చేసి మనకి మొత్తం 4 లేయర్స్ కదా. ఇప్పుడు 2 లేయర్స్ని పట్టుకొని ఇలా కిందికి జరుపుకోవాలి. ఇప్పుడు చూసారా, మనకి 10 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. అర్థమైంది కదా. ఈ విధంగా మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్కి ఒకవైపున మాత్రమే జాయింట్లు పడతాయి. అదే మీరు 4 లేయర్స్ కూడా సమానంగా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నారు అంటే మీకు హ్యాండ్కి 2 వైపులా కూడా జాయింట్లు పడతాయి అన్నమాట. ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే 1/2 ఇంచ్ మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోండి. అదే హెమ్మింగ్ పట్టీ వేసుకోవాలి అనుకుంటే 1.5 ఇంచుల మార్జిన్తో లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నేనైతే పైపింగే వేస్తున్నానండి, అందుకని చెప్పేసి 1/2 ఇంచ్ మార్జిన్తో లైన్ అనేది డ్రా చేశాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి.
చూడండి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనం కింది వైపున ఖర్చు కోసం పావించుకు మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూసారా మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా ఖర్చులతో కలిపి మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 7.5 ఇంచులకి ఒక్క గీత తక్కువ వచ్చింది. ఇప్పుడు ఇదే మెజర్మెంట్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఆది బ్లౌజ్తో మార్క్ చేసుకునే కంటే కూడా ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి ఇక్కడ మనం చంక డౌన్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, పెద్ద సైజ్ బ్లౌజు. పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి చంక డౌను 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము, 1.35 ఇంచులు. ఇప్పుడు ఈ 1.35 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూసారా మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మరలా ఇక్కడ చూడండి మనం ఖర్చు కోసం 1.35 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే 1.35 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. చూడండి ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. అదే చిన్న సైజ్ బ్లౌజులకైతే 2 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కోల్చుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.25 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజులకైతే 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 2 మార్కింగ్ని కలిపేసుకోవాలి. చూడండి కరువు స్కేల్ని తీసుకొని ఈ 2 మార్కింగ్లు టచ్ అయ్యేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా డ్రా చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్కి చంక దగ్గర ఎలాంటి లూజులు కానీ ముడతలు కానీ రాకుండా హ్యాండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్తో ఈ విధంగా ఒకసారి రఫ్ చేసుకోవాలి.
ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వచ్చేసి మొత్తం 4 లేయర్స్ కదా, ఇలా ఓపెన్ చేసేసుకొని 2 లేయర్స్కి లోత్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి హ్యాండ్కి ఒకవైపున జాయింట్లు పడుతున్నాయి కాబట్టి మనం లోత్ అనేది ఇటువైపున తీసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే మాత్రం ఫస్ట్ జాయింట్లు వేసుకొని తర్వాత లోత్ తీసుకోండి. ఆల్రెడీ ప్రాక్టీస్ ఉండేవారైతే ఫస్ట్ లోత్ తీసుకొని తర్వాతైనా జాయింట్లు వేసుకోవచ్చండి. చూడండి హ్యాండ్స్కి లోత్ తీసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోత్ తీసుకోవడం కోసం ఈ విధంగా 3/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే మనం లోత్ అనేది 3/4 ఇంచి తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ఎలాంటి లూజులు కానీ ముడతలు కానీ రాకుండా ఉంటాయి. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళకి 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 3/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఇక్కడ మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఇప్పుడే కట్ చేయడం లేదండి, జస్ట్ మార్కింగ్ అయితే వేసి చూపించాను. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇటువైపున మనకి జాయింట్లు పడుతున్నాయి కాబట్టి మనం ఈ జాయింట్లు వేసుకున్న తర్వాత లోత్ అనేది కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ 2 కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. అదే క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతే క్రాస్ కటింగే చేస్తున్నానండి. మీరు క్రాస్ కటింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ మార్కింగ్కి 2 వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా, ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి అంటే ఏ సైజు వారికైనా సరే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. అర్థమైంది కదా, ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా 2 ఇంచులు తగ్గించుకొని ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచులు వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అనమాట. ఇప్పుడైతే మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే
ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు ముందుగా ఏ సైజు వారికైనా సరే 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 6 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇదే 6 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ పై వైపున మనం నెక్ వెడల్పు ఎంత తీసుకున్నా సరే ఈ కింది వైపున మాత్రం ఇక్కడ మనకి నెక్ షేప్ అనేది నీట్గా రావాలి అంటే ఏ సైజు వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ నెక్ రౌండ్ అనేది ఆది బ్లౌజ్ నెక్ రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం నెక్ రౌండ్ని చెక్ చేసుకునే ముందు షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్కి ఉక్స్ పట్టి సైడ్ ఉన్న నెక్ని తీసుకొని ఇక్కడ చూసారా మనకి షోల్డర్ కుట్టు కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కరెక్ట్గా మనకి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ మార్కింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని నెక్ రౌండ్ని కొలుచుకోవాలి. చూసారా మనకి నెక్ రౌండ్ అయితే 1/2 ఇంచ్ తగ్గిందనమాట. అర్థమైంది కదా, ఇక్కడ మనకి నెక్ రౌండ్ వచ్చేసి 1/2 ఇంచ్ తగ్గింది. ఇప్పుడు మనం ఈ 1/2 ఇంచ్ని పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనం నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాం కదా, కానీ ఇప్పుడు మనం 1/2 ఇంచ్ పెంచుకోవాలి అంటే 6.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, మనకి నెక్ రౌండ్ వచ్చేసి 1/2 ఇంచ్ తగ్గింది కాబట్టి ఇక్కడ మనం 1/2 ఇంచ్ పెంచుకొని 6.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇందులో నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ని చెక్ చేసుకోవాలి. చెప్పాను కదండి, కరెక్ట్గా మనకి ఈ మార్కింగ్ వచ్చేసి ఈ మార్కింగ్ దగ్గరకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి. ఇప్పుడు చూసారా మనకి నెక్ రౌండ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. అర్థమైంది కదా, మనం నెక్ రౌండ్ని కొలుచుకున్నప్పుడు మనకి నెక్ రౌండ్ అనేది ఎక్కువ తక్కువలు వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు మనం నెక్ పొడవుని తగ్గించుకోవడం కానీ లేదా పెంచుకోవడం కానీ చేసి నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి, ఏ సైజు వారికైనా సరే. ఇక్కడ చూడండి, మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి, ఏ సైజు వారికైనా సరే ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అయ్యుండి హెవీ చెస్ట్ ఉందనుకోండి, అలాంటప్పుడు మాత్రం ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్ కిందికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేశాను కదా, ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి, ఇది ఏ సైజ్ బ్లౌజు అనేదాన్ని బట్టి ఇక్కడ మనం డాట్ వెడల్పుని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా, మీడియం సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనేదాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. చూడండి, మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి చెస్ట్ తక్కువగానే ఉంటుంది కాబట్టి 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ, 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు
వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 2.25 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఈ ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్తో పని లేకుండా ఈ డాట్ వెడల్పు అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? పెద్ద సైజ్ బ్లౌజు. వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 2.25 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉంటే 3 ఇంచులు తీసుకోండి. ఇక్కడ నేనైతే 2.25 ఇంచులు తీసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా 2.25 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇక్కడ మనం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి, మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఈ మెయిన్ డాట్ని స్టిచ్ చేస్తాం కదా. ఎప్పుడైతే మనం ఈ మెయిన్ డాట్ని స్టిచ్ చేస్తామో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది. ఫ్రంట్ పార్ట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చింది అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ మొత్తం టైట్గా అదిమేసినట్లుగా వచ్చేస్తుంది. అయితే మీకు అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలి అంటే చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ బ్లౌజులకైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.25 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా 1.25 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. అర్థమైంది కదా? ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకి ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టీ కాజా పట్టీ వస్తుంది కదా. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ ఖర్చు కోసం ఇలా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మీరు కట్ చేసుకునేటప్పుడు మనం నెక్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఈ విధంగా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒకసారి రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ లాగా పడిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచుల దగ్గర నుంచి 3 ఇంచుల వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే డాటు పొడవు 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. మెయిన్ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రెండవ డాట్ని మార్క్ చేసుకోవాలి. ఈ రెండవ డాట్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ నెక్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో కోల్చుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి రెండో డాట్ కోసం. ఇప్పుడు రెండో డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్కి ఇటువైపున 1/4 ఇంచు అలాగే ఇటువైపున 1/4 ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. రెండవ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మూడవ డాట్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ మూడవ డాట్ని మార్క్ చేసుకునే ముందు ఇక్కడ మనం మెయిన్ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఇలా ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా,
కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్లాత్ని ఇలా చంక రౌండ్ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ చివరన ఎడ్జెస్ ఎక్కడికైతే సమానంగా వస్తాయో కరెక్ట్గా అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి 3వ డాట్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి పావించి యువతలకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు 3వ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ బ్లౌజ్ పొడవు ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు 3.75 ఇంచులు లేదా 4 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్కి ఇటువైపున పావించు అలాగే ఇటువైపున పావించి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర మార్కర్ వీల్తో ఈ విధంగా ఒకసారి రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. చూడండి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది, తగ్గించుకోవాలి అనుకుంటే చూడండి ఈ కింది వైపు నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ టక్స్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే కట్ చేయడం లేదండి. అంటే మీకు ఒకవేళ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది, తగ్గించుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ క్లాత్ని క్రాస్గా కట్ చేసేసారంటే మీకు ఆటోమేటిక్గా ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది తగ్గిపోతుంది. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఈ షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఈ మిషన్ అంచులు రెండు కూడా మన వైపు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఇటువైపున అలాగే ఇటువైపున రెండు వైపులా కూడా ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి షేప్ బెల్ట్ పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎటువైపు అయినా సరే ఒకవైపున ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఒక మార్క్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనమాట. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి షేప్ బెల్ట్ వెడల్పు ఏ సైజు వారికైనా సరే, అది చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే ఎవరికైనా కూడా 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 3.75 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 3 మార్కింగ్లను కూడా కలిపేసుకోవాలి. అర్థమైంది కదా. షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఏ సైజు వారికైనా సరే ఇవే కొలతలు అయితే సరిపోతాయి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూడండి మీరు బిగినర్స్ అయితే ఈ చివరికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కదా. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి ఈ కింది వైపు నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అలాగే మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి.
ఇలా పెట్టేసుకొని బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచ్ క్లాత్ని క్రాస్గా కట్ చేసేసుకున్నాము అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి ఎత్తి పట్టినట్లుగా ఉండే ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అలాగే మనకి చంక కింద ముడతలు కూడా రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క షోల్డరు అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డరు రెండు కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఉండేలా చూసుకొని ఈ నెక్ వైపున ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కట్ చేయొద్దండి, జస్ట్ ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలి. లేదంటే 1/2 ఇంచ్లో సగమైనా కట్ చేసుకోవచ్చు. అంతే తప్ప మీరు 1/2 ఇంచ్ కంటే ఎక్కువైతే కట్ చేయొద్దు. ఇలా మనం ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్. ఇప్పుడైతే ఇక్కడ చూడండి మనకి హ్యాండ్స్కి జాయింట్లు పడతాయి కదా. ఇప్పుడు ఈ జాయింట్లు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి హ్యాండ్స్కి జాయింట్లు కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనకి ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. అర్థమైంది కదా. ఇక్కడ మనకి ఎటువైపునైతే జాయింట్లు పడుతున్నాయో ఇటువైపున ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి పీస్ అనేది జాయింట్ వేసుకోవాలి అంటే ఖర్చు కావాలి కాబట్టి ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి క్లాత్ అయితే మిగిలింది కదా. ఈ మిగిలిన క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు 2 లేయర్స్ ఉండేలా చూసుకోవాలి. అంటే ఇక్కడ వచ్చేసి మనకి 2 హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ కూడా మనం క్లాత్ని 2 లేయర్స్ ఉండేలాగా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లు రెండు కూడా ఇలా కరెక్ట్గా ఒకదాని మీద ఒకటికి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ కంటే కూడా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మాత్రం కట్ చేసుకోవద్దండి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాము అంటే మనం ఈ పీసులు జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ పీస్కి వచ్చేసి ఇక్కడ మనకి ఫోల్డింగ్ అయితే వచ్చింది కదా. ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని ఒక పీస్ వచ్చేసి ఈ హ్యాండ్స్కి కింది వైపున పెట్టేసుకోవాలి. ఇంకొక పీస్ వచ్చేసి ఈ విధంగా పై వైపున పెట్టేసుకోవాలి. హ్యాండ్కి జాయింట్లు ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. లైనింగ్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి మెయిన్ క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనకి ఈ క్లాత్కి డిజైన్ ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇక్కడైతే చూసారా మనకి డిజైన్ అనేది ఒకే వైపునైతే వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మనం ఫస్ట్ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి, తర్వాత బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి, తర్వాత ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా మొత్తం 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి.
అలాగే మనకి లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక పావు ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మాత్రం కట్ చేసుకోవద్దండి. ఈ విధంగా చుట్టూ ఒక పావు ఇంచి లేదా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మరలా క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. అంటే 2 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి డిజైన్ అనేది ఒకే వైపునకు ఉంది కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అదే మీరు ఇలా పెట్టేసుకున్నారనుకోండి, మనకి డిజైన్ అనేది తిరగబడుతుంది అనమాట. అందుకని చెప్పేసి మనం ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం లైనింగ్ని క్రాస్గా కట్ చేసుకున్నాం అనుకోండి, ఈ మెయిన్ క్లాత్ని కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. అదే మనం లైనింగ్ని స్ట్రైట్గా కట్ చేసుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు ఈ మెయిన్ క్లాత్ని కూడా స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా షేప్ బెల్ట్ని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. చూసారు కదా, మనకు అన్నీ కూడా ఇలా అడ్జస్ట్ అయ్యేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక పావు ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నడుము లూజు 35 ఇంచులు ఉన్నప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.